సిమోను పేతురు అందులో తీసుకొచ్చినప్పుడు ప్రభు దగ్గరికి వచ్చాడు పేతురు. తర్వాత వెళ్ళినాడు. సిమోను పేతురుతో అన్నాడు, నీవు కేఫావి, నువ్వు బండవి, నీ మీద నా సంఘాన్ని కడతా అన్నాడు. అయితే సిమోను పేతురు విన్నాడు, దేవుడు మంచిగా చెప్పాడు. అయితే వెళ్ళిపోయిన తర్వాత సిమోను ఏం చేసి తెలిసినా పోయి చేపలు పడుతున్నాడు. వాక్యం వింటున్నావు కానీ లోకం నీలోంచి పోయినదా? లోకాన్ని వెంబడించే మనసు నీలోంచి పోయేదా? నీ మీద నువ్వు ఆధారపడితే ఎంత మేలు పొందుతావు ప్రియ సోదరుడా. వెళ్ళాడు, చేపలు పడుతూ ఉన్నాడు. దేవుడు చెప్పాడు, ఏమైనా చెప్పాడు, నేను నిన్ను మనుషులు పెట్టి దారుగా చేస్తాను, నేను కాపున్నాయా, నీ కొరకు నేను ప్రాణం పెడతాను చక్కగా చెప్పాడు. ఈయన చేశాడు, నమ్మలేదు. ఏమని? మేము నమ్ముతున్నాం మీరు అనవచ్చు. నామకార్థపు క్రైస్తవ జీవితంలో ఉన్న నిన్ను నన్ను ప్రభు ప్రేమించి బయట తీసిన తర్వాత మనం నిజమైన క్రైస్తవులుగా ఉండాలి. అంటే క్రీస్తులో ఉన్న జీవమును మనం కలిగి ఆ జీవమును ఇతరులకు పంచిపెట్టాలి. అనేకులు దేవుని దగ్గరికి నడిపించినప్పుడు నీవు పరలోకములో ధనం సంపాదించుకుంటావు. లేని పక్షంలో నీవు దేవుని కొరకు జీవించకుండా సంపాదించుకుంటూ ఉన్నావు అనుకోండి, ఇది పోతుంది. తర్వాత ఏమంటారు? లోకంలో సంపాదించుకుని దేవుని దగ్గరికి దేవునిలో సంపాదించుకోకపోతే వాళ్ళు ఏమంటారు తెలుసా? ఏమంటారు? పిల్లలు లేని వాళ్ళు ఏమంటారంట? ఫలించని ప్రతి చెట్టు కింద ఏముందంట? మొదల్లో గొడ్లుందా? మరి ఎక్కడికి వెళ్ళాలి మీరు? మనం ఎక్కడికి వెళ్తాం? సంపాదించుకోమని చెప్పాడు. సర్వలోకము నాది, సర్వాధికారం నాకు ఇచ్చినాడు. లోకము దానిలో ఉన్నవన్నీ నావి. ఆయన లేకుండా ఏది కలగలేదు. కలిగినవన్నీ ఆయన వల్ల కలిగినాయి. ఎంతవరకు నమ్ముతావు? గుడ్డాడువా కాదా? గుడ్డాడమే మనం. గుడ్డాడం కాకపోతే మనం దీనికోసం ప్రయాసపడలేదు వస్తుంది. ఎందుకంటే మహిమ గుణాతిశయములను ప్రకటించుట కొరకు దేవుని నేర్పరచుకున్నాడు. నీ పట్ల దేవుడు చేసిన కార్యములను ఆయనకి అనేకులకు చెప్పాలంటే మొదటి నువ్వు జీవించాలి. వెళ్ళాడు, చేపలు పెట్టినాడు. ఎన్ని పెట్టాడు చేపలు పేతురు గారు? ఎన్ని పెట్టాడు? నేను కేఫా చేస్తాను, ఈ రాతి మీద నాకు పునాది దేవస్థానం నా సంఘాన్ని కడతానని చెబితే వినకుండా వెళ్ళాడు. ఎంత సంపాదించాడు? ఒక్కటి కూడా పడలేదు. అయితే ప్రభువు పిలిచినాడు, లోకంలో దేని కొరకు ప్రయాసపడుతున్నావు? నీ కన్నులు మూయబడి తెలుస్తున్నా? ప్రేసలరా, ఈ చివరి దినాల్లో దేవుడు అనేక మంది దేవుని నుండి బయటకు వెళ్ళిపోతారు. ఆశించుతున్న వారందరిలో బయటకు వెళ్తారు, కానీ హృదయంలో విశ్వసించిన వాడే దేవునితో ఉంటాడు. దేవునితో ఉన్నవాడు తనకి ఇవ్వబడిన సమయం ఏం చేస్తాడు? వృద్ధాప్యమైన తర్వాత నేను దేవుని పని చేస్తానంటే కుదురుతుందా? ఏం చేస్తాడు? సత్యం బాబు వింటున్నారా? యూత్ చక్కగా ముందు కూర్చున్నారు, చాలా సంతోషం. యూత్ మీరు దేవుని కొరకు బ్రతకాలి, అది నా ఆశ. యవ్వన కాలంలో దేవుని కాడి మోయటం నదునికి మేలు, కానీ యవ్వన కాలంలో దేవుని కాడి మోసుకుంటూ కూర్చుంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి కనుక జాబ్ చేసుకుంటే మేలు. బైబిల్ ఉందన్నమాట. ఏం చేయాలా? ఏదో ఒకటి అమ్ముకోవాలి కదా. ఏం చేయాలా? నీవు దేవుని కొరకు జీవించాలి. ఏం పొందలేవు. పేదలు ఏం పొందలేదు. అయితే అక్కడికి వెళ్ళినాడు ప్రభు, వెళ్ళి కార్యం జరిగించాడు. 5,000 విషయాలు. తర్వాత ఆయన ఏమన్నా అంటే ఒకే మాట అన్నాడు, నన్ను వెంబడించు. ఆయన అన్నది ఏంటి? మొదట ఆయన ఆశలు ఏమన్నాయి? చేపలు పట్టాలి. నీ వల్ల అవుతుంది, ఇదిగో చూడు నేను ఇవ్వగలనని వలవేమన్నాడు, చేపలు పట్టినాడు. కానీ తర్వాత ఏమన్నాడు తెలుసునా? చేపలు పట్టుకుంటుండు, నాతో ప్రార్థన చేస్తూ నువ్వు చేపలు పట్టుకో అనలేదు ఆయన. అన్నాడు ఆ బైబిల్ అవునదా? చేపలు పట్టుకుంటున్నాముడు, నా దగ్గరికి కూడా రా, ప్రార్థన చేస్తూ చేపలు పట్టుకోమలేదు. ఏమన్నా తెలుసునా? నన్ను వెంబడించు. ఇంకా వేరే ఏం చెప్పాలి? నన్ను వెంబడించు. ఎక్కడ అబ్రహాం దగ్గర చెప్పిన మాట పేతురు దగ్గర చెబుతుంది, నన్ను వెంబడించు. ఏం చేసినాడంట? నన్ను వెంబడించంటే, ప్రభా ఇదేంటయ్యా ఎలా చెబుతావు? అన్ని చేపలు నీ దారిలో పట్టే కదా, నువ్వే ఇచ్చింది. ఆ చేపలను వదిలిపెట్టి వస్తే అవి ఏమవ్వాలి? వాళ్ళెంత ఖరీదు, ధోని ఎంత ఖరీదు, ఇవన్నీ వదిలిపెట్టి నీ ఏమిటి వస్తే నువ్వే నాకు అన్నం పెడతావా అన్నాడా? ఎందుకో తెలుస్తున్నావు? అప్పుడు గుర్తొచ్చి, నేను దేవుడు నన్ను పిలిచినాడు, నన్ను నా మీద ఆయన సంఘాన్ని కడతానన్నారు, నేను విడిచిపెట్టి ఏమి పొందలేకపోయాను. అయితే ప్రభు నన్ను వెదుగుతూ వచ్చారు, నేను ఆయన వెంట నడుస్తాను.
ఎప్పుడైతే ఆయన వెంట నడవడానికి ఇష్టపడతావో ఆయనలోని జీవం నీలోనికి వస్తుంది. ఎప్పుడైతే నీలోనికి ఆ జీవం వచ్చిందో జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, నీ జీవనదిని. దేవునిలోని జీవం నీలోకి వచ్చినప్పుడు, ఆ జీవం మళ్ళా నీలో ఉన్నప్పుడు మళ్ళా నువ్వు లోక సంబంధివి కావు, మళ్ళీ నువ్వు చేపలు పట్టుకోవు, మళ్ళీ నువ్వు ఇది చెయ్యవు. ఏం చేయవు? చేస్తావా? నష్టపోతావు. చేశాను నేను కూడా. నన్ను పిలిచాడు దేవుడు, సేవకు పిలిచాడు, వాగ్దానం ఇచ్చాడు, నా పని చేయి, నీ పని చేస్తా అని చెప్పాడు. ఎంత స్పష్టంగా కళలు కాదు, దర్శనం కాదు, స్వరం ద్వారా నాతో చెబితే నేను లక్ష్యం చెప్పుకునే చేసా. మీకు చెబుతున్నాను ఇవ్వాలంటే అనుభవంలో చెబుతున్నాను, అంతేగాని నేను పండిపోయాను చెప్పలేదు. నేను ఇలా నష్టపోయాను అని మీకు చెబుతున్నాను. నేను వెళ్ళాను బాగా వ్యవసాయం చేయాలా, నా 3 పిల్లలు బాగా చదివించుకోవాలా. ఏమండి, నా ఆస్తులు వేరు కనుక బాగా సంపాదించాను. ఏం సంపాదించాను? ఏమీ సంపాదించలా. పొలం వేశాను, కంటికి కనపడింది, బాగా పండింది. కానీ ఏమైపోయింది? కోతులు తినిపోయినాయి. ఏమండి, ఏమైపోయినాయి? కోతులు తినిపోతాయా? తినిపోయినాయి. నా పొలం అంతా గాలి వాన వచ్చి కొట్టుకుపోయింది, నా చేతులు కూడా లేకుండా పోయింది. పిల్లలు పెట్టుకు ఏడ్చాను. ఆ తర్వాత నేర్చుకున్నాను, నేను దేవుని మీద తిరుగుబాటు చేసినందువలన, దేవుని పని చేయనందువల్ల, నేను సొంతంగా ఏదో సంపాదించాలని ప్రయాసపడినందువల్ల నా జీవితం ఇలా అయిపోయింది. నన్ను శత్రువు దల్లించాడు, నేను ఆయన కొరకు బ్రతుకుతాను. నీవు ఆయన కొరకు బ్రతికితే ఏం కావాలి తెలుసునా? ఇప్పుడు చెప్పండి, ఏం కావాలి? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, గడాంధకర లోయలో నేను సంచించను, ఏ అపాయముకు నేను భయపడను అంటూ చివరికి అన్నాడు. ఏమన్నాడు? చిరకాలం యెహోవా మందిరం నేను. ఎలాంటి ఆశలు ఉన్నాయి? నేను చిరకాలం దేవునితో ఉండాలి.